నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. బీసీలను అణచివేసింది చంద్రబాబు, మంత్రి చెల్లుబోయిన వేణు. రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు. తెలంగాణలో ఏసీబీ దూకుడు, శివబాలకృష్ణ బినామీలందరికీ నోటీసులు. అమెరికాలో వణికిస్తున్న ఫ్లూ, 15,000 మంది మృతి. రైతన్నల ఢిల్లీ చలో, డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగం. వినేవాళ్ళు ఎర్రివాళ్ళు అయితే చెప్పేవారు శర్మిల, మంత్రి రోజా. 25 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు కాంగ్రెస్లోకి వస్తే మంత్రి పదవి ఇస్తాం, రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కడలిలో కలిసేవే ఇచ్చాం, మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ సీఎం అశోక్ చవాన్ స్వాగతించిన ఫడ్నవీస్. బీహార్లో ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు, సీఎం నితీష్ పై ఓవైసీ ఫైర్. మనీ లాండరింగ్ కేసు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసిన ఈడీ. ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు, మమతాపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం తమపై ఉంది, ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బస్సులో మేడికట్ట బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేల బృందం. అన్నదాతను నిర్బంధించడం తప్పు, మోదీ సర్కార్పై ఆప్ ఆగ్రహం. రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటోలు పెట్టం, కేరళ ముఖ్యమంత్రి. భారతరత్నను బీజేపీ ఓ ఒప్పందంలా మార్చింది, తేజస్వి యాదవ్. అమెరికాలో కాల్పుల ఘటన, టీనేజీ గ్యాంగ్ వార్, కాల్పుల్లో ఒకరు మృతి, 5గురికి గాయాలు. రాఫా నగరంపై ఇజ్రాయిల్ భీకర దాడి, 67 మంది పాలస్తీనియన్లు మృతి. పిల్లల్ని కంటే 62 లక్షలు, ఉద్యోగులకు దక్షిణ కొరియా కంపెనీ భారీ ఆఫర్. సమగ్ర విశ్లేషణ తర్వాతే నిషేధించాం, పేటీఎం బ్యాంకుపై చర్యల్ని వెనక్కి తీసుకోం, ఆర్బీఐ గవర్నర్. అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లో డౌన్, 527 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్. కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీలో లే ఆఫ్, వేలాది ఉద్యోగులపై సిస్కో వేటు. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు, తానే విజయం సాధించాను అంటూ నవాజ్ ప్రకటన.